బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి నిప్పుల మీద నడకలా మారింది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతుందని ఆశించిన వేళ హిందువుల రక్తం ఏరులై పారుతోంది. కుమిల్లాలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్న భక్తులపై బాంబుల వర్షం, ఒక 16 ఏళ్ల బాలుడిని ఆటో కోసం ప్రాణాలు తీసిన కిరాతకం, మహిళలపై జరుగుతున్న మానుషాలు ఇవన్నీ చూస్తుంటే అసలు అక్కడ ప్రభుత్వం ఉందా, చట్టం పనిచేస్తోందా అన్న సందేహాలు కలక్కమానవు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మొదలైన ఈ హింసాకాండ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన ఆగటం లేదు సరికదా, మరింత దారుణంగా పెరుగుతోంది. ఇంతకీ బంగ్లాలో అసలేం జరుగుతోంది? అక్కడ హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారడానికి కారణమేంటి? దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని దాడులు, పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి, కొత్త ప్రభుత్వం కొలువుదీరినా మారని తీరు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా మైనారిటీలైన హిందువులపై దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతుందని ఆశించిన తరుణంలో హిందూ సమాజంపై జరుగుతున్న వరుస దాడులు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడంతో మొదలైన ఈ హింసాకాండ కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ హయాంలోనూ కొనసాగుతోంది. తాజాగా కుమిల్లా ప్రాంతంలో జరిగిన ఘటన నాగరిక సమాజాన్ని నివ్వెరపరిచింది. భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హిందువుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు బాంబు దాడులకు పాల్పడ్డారు. అత్యంత ప్రశాంతంగా సాగుతున్న ప్రార్థనల మధ్య ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘోర దాడిలో ప్రధాన పూజారి కేశవ్ చక్రవర్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూజారితో పాటు మరికొందరు భక్తులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దాడి జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దాడి వెనుకున్న కారణాలు, కుట్రకొన వంటి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉధృత పరిస్థితుల నేపథ్యంలో హిందూ సమాజంపై దాడులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో కేవలం మతపరమైన వేడుకలే కాకుండా సామాన్య హిందువుల జీవనోపాధిపై కూడా దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై, మైనారిటీలపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఫెనీ జిల్లాలో ఆటోను దొంగిలించేందుకు యత్నించిన కొందరు దుండగులు 16 ఏళ్ల హిందూ బాలుడిని దారుణంగా హత్య చేశారు. ఢాకా చిట్టాగాంగ్ హైవేపై లాల్పుల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుడిని శాంతకుమార్ సాహాగా గుర్తించారు. మియాజీ ఫిల్లింగ్ స్టేషన్ ముందు ఆటోలో ప్రయాణికుడి కోసం శాంతు ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి కొందరు దుండగులు అతడిపై దాడి చేసి ఆటోని లాక్కునే క్రమంలో హైవే పక్కన ఉన్న కలవర్టి కిందికి విసిరేశారు. అక్కడి నుంచి తేరుకుని దొంగలను వెంబడించిన శాంతును వారు కదులుతున్న వాహనం కిందికి తోసేశారు. దీంతో వాహనం ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాత్రి వరకు బాలుడి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా తెలిసిన ఆటో డ్రైవర్ ద్వారా సమాచారం అందినట్లు శాంతు బంధువులు తెలిపారు. ప్రయాణికులను ఎక్కించుకున్న ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తే నిందితులను గుర్తించవచ్చని వారు కోరుతున్నారు. ఇఫ్తార్ సమయంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని బాలుడిని టార్గెట్ చేసి ఆటోను హైజాక్ చేశారని వారు ఆరోపించారు. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశంలో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అల్లర్ల సాకుతో హిందువుల ఇల్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ హింసాకాండలో ఇప్పటికే పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది. అంతేకాదు, మొదట దీపు చంద్రదాస్ పై ఓ మూక దాడి చేసి చంపేసింది. క్యూర్బంగా బజార్లో వ్యాపారం చేసుకుంటున్న చంద్రదాస్ తన దుకాణాన్ని మూసి ఆటోలో ఇంటికి బయలుదేరగా మార్గ మధ్యలో కొందరు దుండగులు ఆయన ప్రయాణిస్తున్న ఆటోను ఆపి దాడి చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాడి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూకినట్లు సమాచారం. అదేవిధంగా చాందుపూర్ జిల్లాలో హిందూ మహిళలపై 3 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన మహిళను నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా నివాసం ఉండే రకీబ్, సోహెల్, రసీల్ అనే 3 వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తనను తీవ్రంగా హింసించి గాయపరిచినట్లు బాధితురాలు తెలిపింది. కేవలం 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి మధ్య కాలంలోనే కనీసం 15 మంది హిందువులను దుండగులు పట్టనబెట్టుకున్నారు. ఫిబ్రవరి 2026 ఎన్నికల ముందు ఇస్లామిక్ సమీకరణాలు, మత విద్వేష ఆరోపణలు, వసూళ్ల పేరిట ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీలు లక్ష్యంగా హింస కొనసాగుతుండడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంఘటనకు గల కారణం ఇంకా తెలియలేదు. బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ప్రభుత్వ హయాంలోనూ హిందూ వర్గాలపై దాడులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గతంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ 18 నెలల పాలనలోనూ మైనారిటీలపైన దాడులు కొనసాగుతున్నాయి. బంగ్లాలో హిందువుల హింస అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారడంపై సర్వత్రా విమర్శలు
వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని మైనారిటీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని, మతపరమైన ఉధృత పరిస్థితులను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. వరుసగా జరుగుతున్న దాడులతో హిందూ సమాజంలో భయం నెలకొంది. పూజలు, ఉత్సవాలు నిర్వహించడానికే భయపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు ఆగడం లేదు. భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ బంగ్లాదేశ్లోని హిందువుల భద్రతను నిర్ధారించాలని ఆ దేశ అధికారులను కోరుతోంది. బాధితులకు న్యాయం జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితులు కేవలం ఆ దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదు. ఇది ప్రపంచవ్యాప్త మానవ హక్కుల సమస్య. మత స్వేచ్ఛ, ప్రాణ రక్షణ అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాటలకు పరిమితం కాకుండా చేతిలో శాంతి భద్రతలను మెరుగుపరిచి హిందూ మైనారిటీలో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మత విద్వేషాల మంటలో ఆ దేశ భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉంది.